హరి ఓం ఏకదంత ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మనము నిత్యము ప్రార్థించే కొన్ని శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుందాం. సామాన్యంగా ప్రార్థనా శ్లోకాలు అంటే మొట్టమొదటిసారిగా మనకందరికీ గుర్తొచ్చేది శుక్లాంబరధరం విష్ణుం. ఈ శ్లోకమే అందరికీ గుర్తొస్తుంది. పిల్లలకు కూడా సామాన్యంగా ఇదే మొట్టమొదటిసారిగా నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా తొందరగా పట్టేస్తారు. ఇంతకీ ఆ శుక్లాంబరధరం విష్ణుం ఈ శ్లోకము దాని అర్థమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి శ్లోకానికి అది ఛందోబద్ధంగా రాయబడి ఉంటుంది. వాటిలో సంధులు, సమాసాలు, ప్రత్యయాలు, క్రియాపదాలు, విభక్తులు ఇవన్నిటి కూర్పే ఒక ఛందస్సులాగా ఏర్పడి శ్లోకం అనేది మన ముందుకు వస్తుంది. ఇప్పుడు వాటన్నిటినీ విభజన చేసి దాని అర్థమేంటో మనం తెలుసుకుందాం. ప్రతి శ్లోకానికి పద విభాగము, తర్వాత ప్రతి పదార్థము, ఆ తర్వాత తాత్పర్యము, అన్వయక్రమము మరియు దాంట్లో వ్యాకరణాంశాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కేవలం మనం శ్లోకం చదవడం వల్ల మనకు చదివిన సంతృప్తి ఉన్నా కానీ దాని అర్థం తెలిస్తే ఆ సంతృప్తి అనేది ద్విగుణీకృతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ శుక్లాంబరధరం విష్ణుం అనే శ్లోకాన్ని మనము ఒకసారి దాని అర్థం ఏంటో చూద్దాం. నేను ఇప్పుడు చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇంకొకసారి చెప్దామా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రతి శ్లోకంలో మనము విసర్గలు, తర్వాత మహాప్రాణాలు చాలా చక్కగా పలకాలి. అప్పుడే సంస్కృత భాషకి అందం వస్తుంది. ఈ శ్లోకంలో కూడా మనకు మహాప్రాణాలు కనిపించాయి. అవి ఎక్కడ ఒకసారి చూడండి. చతుర్భుజం, భూ అనేది మహాప్రాణం. తర్వాత సర్వ విఘ్నోప, అది కూడా ఘా, ఒత్తు ఘా అనేది మహాప్రాణం. తర్వాత అంబరధరం, ధరం అనకూడదు, ధరం. తర్వాత వీటిని పద విభాగం చేద్దాం. శుక్ల అంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నాః ఉపశాంతయే. దీంట్లో మనము విభక్తులు గుర్తిస్తే దాని అర్థం ఏంటో తెలుసుకోవడం చాలా సులువు అవుతుంది. శుక్ల అంబరధరం అంటే ద్వితీయ ఏకవచనం, విష్ణుం ద్వితీయ ఏకవచనం, శశివర్ణం ప్రథమ ఏకవచనం, చతుర్భుజం ప్రథమ ఏకవచనం, ప్రసన్నవదనం ప్రథమ ఏకవచనం, తర్వాత సర్వవిఘ్నాః ఉపశాంతయే ఇది పంచమి ఏకవచనం. ఈ శ్లోకం మొత్తానికి క్రియాపదం వచ్చేసి ధ్యాయేత్ అంటే ధ్యానము చేయాలి. ఎవరిని ధ్యానం చేయాలి? ఇది ప్రతి పదార్థంలో మనకు తెలుస్తుంది. శుక్లాంబరధరం అంటే శుక్ల అంటే తెల్లని వస్త్రములు ధరించినవాడు. తెల్లని వస్త్రములు అంటే భగవంతుడు కూడా వస్త్రములు ధరిస్తాడు అన్న విషయం కాకుండా తెలుపు అనేది సత్వగుణానికి ప్రతీక. కాబట్టి సత్వగుణ సంపన్నుడు అని తీసుకోవాలి. విష్ణుం, విష్ణుం అంటే విష్ణువు.
వ్యాపకత్వాత్ విష్ణువు అంటారు. అంటే సర్వము వ్యాపించి ఉన్నవాడు విష్ణువు, పరమాత్మ. శశివర్ణం, శశి అంటే చంద్రుడు, చంద్రుని లాంటి ప్రకాశము కలిగిన వాడు. మనకు రాత్రులు చంద్రుడు, పౌర్ణమి నాటి చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, అతన్ని చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, అలా పరమాత్మ వదనం కూడా అలా ఉంది అని. చతుర్భుజం, చతుర్భుజం అంటే 4 చేతులు కలవాడు. భగవంతుడికి 4 చేతులు ఎందుకుంటాయి? ఈ విషయానికి మనము భగవద్గీత నుంచి సమాధానం దొరుకుతుంది. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 విధాలుగా భక్తులు నన్ను సేవిస్తారు అని చెప్పడం జరిగింది. అలా 4 విధాలుగా భక్తులు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు, ఈ 4 విధాలుగా భగవంతుణ్ణి వాళ్ళు ప్రార్థించినప్పుడు, వేడుకున్నప్పుడు భగవంతుడు కూడా 4 విధాలుగా వాళ్ళని ఆదుకుంటాడు. ఈ 4 విధాలుగా వాళ్ళని భుజ పాలనాభ్యావహారయోహో, ఆ భుజ శబ్దము పాలించడము అని తీసుకోవడం వల్ల మనకు ఈ 4 భుజాలని 4 విధాలుగా భక్తులని పాలిస్తాడని తీసుకోవచ్చు. తర్వాత ప్రసన్నవదనం. ప్రసన్నవదనం అంటే ప్రశాంతమైన ముఖము కలవాడు. అలాంటి పరమాత్మని సర్వ విఘ్నోపశాంతయే, విఘ్నములు అంటే ఆటంకములు. మనకు వచ్చే ఏదైనా ఒక కర్మ చేయాలని మనము ప్రారంభించినప్పుడు ఏవైనా అడ్డంకులు వస్తాయేమోనని ముందుగానే పరమాత్మని ఇలా ప్రార్థించడం. ఎలాంటి విఘ్నాలు కూడా రాకూడదు, అవి తొలగిపోవాలి. ఉపశాంతయే, తొలగిపోవడానికి ధ్యాయేత్, ధ్యానించాలి అని దీని అర్థం. ఒకసారి మనము తాత్పర్యం చూద్దాము. సర్వ విఘ్నాలను శాంతింపచేయడానికి తెల్లని వస్త్రములు ధరించిన చంద్రుని ప్రకాశము కలిగిన 4 చేతులతో ప్రకాశవంతమైన ముఖము గల పరమాత్మని, అంటే ఇక్కడ విఘ్నాలను నివారించగలిగిన పరమాత్మ అంటే గణపతి అని తీసుకుంటాం కాబట్టి ఆ గణపతిని ధ్యాయే, ధ్యానించాలి. ఈ శ్లోకానికి అర్థం ఇది. ఇక ఈ శ్లోకంలో వ్యాకరణ అంశాలు ఏమున్నాయంటే ధ్యాయేత్, ధ్యాయేత్ అనేది క్రియాపదం. ఇది ధ్యై చింతాయాం అనే ధాతువు నుంచి వచ్చింది, విధిలింగంలో వాడబడింది ఇది. తర్వాత సర్వ విఘ్నోపశాంతయే, సర్వ విఘ్నానాం ఉపశాంతయే, షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత అది కూడా సంధి అవుతుంది. విఘ్న ఉపశాంతయే గుణసంధి అవుతుంది. ఈ విధంగా మనకు వ్యాకరణ అంశాలు కూడా ఈ శ్లోకంలో బాగా ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఇలా మనము ప్రతి ఒక్క శ్లోకాన్ని కేవలము ప్రార్థనా నిమిత్తమే కాకుండా వాటి అర్థాలను తెలుసుకుంటూ మనము ఇంకా భక్తి శ్రద్ధలతో సంస్కృత అధ్యయనం చేస్తూ భగవంతుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.